ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచినావు. 70,000 కోట్లు నువ్వు ఇలా డిస్కౌంట్లకు అప్పున్నావు. ఇప్పటికి 70,000 కోట్లు డిస్కౌంట్లకు అప్పున్నావు. నువ్వు మన ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు అని చెప్పి రైతులకు నమ్మిస్తున్నావు. నువ్వు డిస్కౌంట్లకు పైసలే కట్టకపోతేవి. నీ ప్రభుత్వం వీక్ ఎట్లాగు. నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఈ 70,000 కోట్లు ఎవరు కట్టాలి? మేము కట్టాలి. ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఇచ్చేది మేమే. నువ్వు కరెంట్ ఛార్జీలు పెంచుతీవి. ఫస్ట్ తర్వాత ఒక్కొక్కరు గుండెపోటు వస్తుంది కరెంట్ ఛార్జ్ చూసినాక. కానీ కరెంట్ ఛార్జీలు వసూలు చేసే దమ్ము లేదు నీకు. ఫ్రీ కరెంట్ పెడితే దోసుకుంటున్నావు. దోపిడీ అది. బస్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నావు. ఇంకా దాంతోపాటు దోసుకుంటావు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది వాస్తవమే. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తులు పెంచుకుంటున్న విషయం కూడా వాస్తవమే. 30,000 కోట్ల ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి దోసుకున్నది వాస్తవం కదా. ఒక్క ఎకరా ఒక ఎకరా నీళ్ళు ఇచ్చినా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు. మళ్ళీ అది కూడా నీ ఫామ్ హౌస్కే దారి పెంచుకుంటువి. ఇక్కడ కూడా ఇలా 69 జీవో ద్వారా ప్రాజెక్టు పూర్తి చేస్తే 1,400 కోట్లు ఖర్చు అయ్యేది. నీ 1,400 కోట్ల నీకు కమిషన్ రాదే, పైసలు రావే. పాలమూరు రంగారెడ్డి పేరుతో దాన్ని 70,000 కోట్ల అంచనా వేస్తేవి. 20% పని కూడా పూర్తి అయిపోతే కమిషన్ చంపుతీవి. నీ ఆస్తులు పెంచుకున్నావు, నీ కుటుంబ ఆస్తులు పెంచుకుని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అప్పుల పాలైంది, నీ కుటుంబము ఏ విధంగా ఆస్తులు పెంచుకున్నావు, అది కూడా బహిర్గత పెడితే చాలా మంచిగా ఉండేది. బీఆర్ఎస్ అది భారత రాష్ట్ర సమితి. నీకేమో అంతర్జాతీయ సమితి పెట్టుకో. ఇంకా ఏఆర్ఎస్ పెట్టుకో. నెక్స్ట్ టీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ అయిపోయింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ చేశారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి నెక్స్ట్ ఏఆర్ఎస్ అవుతుంది. ఇక అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకుంటాడు. ఇక అయిపోయి ఇక్కడ కొడుకు అప్పయిపోయిండు, దేశాన్ని బిడ్డకు అప్పచెప్తున్నాడు. ఇక ప్రపంచానికి ఈ అల్లునికో ఇంకా ఉన్నాడు కదా, వాళ్ళకి అప్పచెప్తాడు. ఇక అంటే ఇక్కడ దోసుకోవడం అయిపోయింది. రాష్ట్రాన్ని కొడుకు అప్పచెప్పిండు, దేశాన్ని బిడ్డకు అప్పచెప్పిండు. ఇప్పుడు ప్రపంచ అధినేత అవుతాడు. ఈయన ప్రపంచ అధినేత అవుతాడు. నీకు ఇక్కడనే గతి లేదు, అతి గతి లేదు. ఇక్కడనే టీఆర్ఎస్ కు నీ తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ చేయడు. ఢిల్లీకి పోతివి, టెంట్ వేసుకొని కూర్చుంటా అంటివి, సెకండ్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ అంటివి. నీ టెంట్కి ఎవరు రాకపోయా, మళ్ళీ వచ్చి ఫామ్ హౌస్ వస్తుంది. నేను ఇక్కడే ఎవరు ఆంతలు ఎవరు దేక్తలేడు. ఎవరు దేకపోవడం వల్ల మన ప్రపంచం దేశం తిరిగబడుతుంది. నువ్వు ఇలా చేసేదేంది, ఆడ వీకేదేందో నాకు అర్థం కాదు ఇప్పటికీ. భారత రాష్ట్ర సమితి నువ్వు పెద్ద అవినీతి పరువు, నువ్వు అత్యంత అవినీతి పరువు నువ్వు. ఇది నేను చెప్పింది కాదు, భారతీయ జనతా పార్టీ చెప్పింది కాదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాదు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మంత్రివర్గంలో నీ అలయన్స్ ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ స్కామ్ కానీ సహారా స్కామ్ కానీ నీ మీద ఆరోపణలు వచ్చింది వాస్తవం కాదా? నువ్వు సిబిఐ విచారణ జరిపింది వాస్తవమా కాదా? అప్పుడు నా ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్ను కేంద్ర మంత్రి నుంచి తొలగిస్తా అంటే నువ్వు మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ పెడుతూ బయటికి వచ్చింది వాస్తవమా కాదా? నువ్వే పెద్ద అవినీతి పరునివి. ఈయనంటాడు మళ్ళా మా ప్రభుత్వంలో ఏ మంత్రి మీద అవినీతి ఆరోపణ లేదట. అబద్ధమే సిగ్గుపడుతుంది అబద్ధాలు చూసి. గుండె మీద చేసుకొని చెప్పు ముఖ్యమంత్రి, నీ మంత్రివర్గంలో ఒక్కరిద్దరు నిజాయితీ పరులు ఉండొచ్చు. నీ మంత్రివర్గంలో మంత్రుల మీద అవినీతి ఆరోపణలు లేవు అని గుండె మీద చేసుకొని చెప్తే విశ్వసిస్తాం మేము. అనేక మంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఆధారాలతో సహా మేము బయటపెట్టాం. అందరు మంత్రుల మీద మాక్సిమం మంత్రుల మీద కోర్టులో విచారణ జరుగుతున్నది, ఫిర్యాదులు వచ్చినాయి. ఇది వాస్తవమా కాదా?
నువ్వు అవినీతి సిగ్గుపడతా చూసి. రైతుల గురించి మాట్లాడాడు. ఇవాళ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మిర్చి పత్తి ధర రెట్టింపు అయిందంటే అది కేవలం మోడీ గారి ఘనకార్యం. అది ఇవాళ వరి విషయంలో, ధాన్యం విషయంలో, ఇతర విషయాల్లో ఇలా ఎంఎస్పీ 2014లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 1310 రూపాయలే ఉండే. ఈ రోజు 1960 రూపాయలు ఇవ్వాలి ఎంఎస్పీ. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంగానే మోడీ గారి ప్రభుత్వం పోతున్నది. ఇలా నువ్వేం చేస్తున్నావు? యూరియా ఫ్రీ ఇస్తాంటివి, రైతు బంధు అంటున్నావు, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వకపోతేవి, యూరియా ఫ్రీ అంటివి, అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టినవి, చప్పలు కొట్టించుకుంటేవి, పాలాభిషేకాలు చేసుకుంటేవి. ఇవాళ కేవలము ఈ యొక్క ఖరీఫ్ సీజన్కే మొన్న మోడీ గారు ప్రకటించారు, నేను కేబినెట్ లా ఈ ఖరీఫ్ సీజన్ కు ఎరువులపై 60,939 కోట్ల సబ్సిడీ ఇస్తూ రైతులకు అతి తక్కువ ధరలో ఎరువులు అందిస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎరువులపై 60,939 కోట్ల సబ్సిడీ ఇస్తూ రైతులకు అతి తక్కువ ధరలో ఎరువులు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది కేవలం ఒక సీజన్కే. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన చూస్తే మీకు అర్థమవుతుంది. దాంతోపాటు పెట్రోల్ డీజిల్ వ్యాట్, దానిపై వ్యాట్ తగ్గించుకొని నిన్న మోడీ గారి పేరు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించుకున్నారు, ప్రజల మీద భారం పడకుండా చూస్తున్నారు. మీరు తగ్గించండి అని చెప్తే 30 రూపాయలు లీటర్ కమిషన్ దొబ్బుతాడు మంచిగా పెట్రోల్ మీద. తగ్గి ముఖ్యమంత్రి తగ్గాడు, ఇలా కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాడు. కనీసం మోడీ గారు మాట్లాడిన మాటలన్నా కనీసం గౌరవించు. నీకు గౌరవం అనే పదమే నీకు రాదు, కానీ ఎందుకు తగ్గిస్తావు? తగ్గి ఒక 10 రూపాయలు తగ్గిస్తే, నీకు 30 రూపాయలు తగ్గిస్తే ఇలా 90 రూపాయలకే పెట్రోల్ ఈడ తెలంగాణ రాష్ట్రంలో. దుబ్బై కమిషన్ దుబ్బతో కేంద్రాన్ని బదనాం చేస్తావు. కృష్ణా జలాలకు సంబంధించి నిన్న మాట్లాడాడు, తీర్మానాలు చేసిండు కొన్ని. ఈ తీర్మానాలు చూస్తే నాకైతే నమస్తే. ఈ తీర్మానాలు చూస్తే హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.